రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ యువతి వీరంగం సృష్టించింది. శంకర్పల్లిలో రైల్వే ట్రాక్పై కారుతో స్టంట్స్ చేసింది. ట్రాక్పై కారులో అతి వేగంగా వెళ్ళింది. ట్రాక్పై కారును గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ట్రైన్ను నిలిపేయడంతో ప్రమాదం తప్పింది. పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. యువతిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా కారును అతివేగంగా నడిపిందామే. కొంత దూరం మేర ట్రాక్పై వెళ్లారు. ఎట్టకేలకు ఆ యువతిని స్థానికులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లతో వాగ్వాదానికి దిగిందామే. ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నోకి చెందిన వామిక సోనియాగా ఆమెను గుర్తించారు. మాదక ద్రవ్యాలు తీసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువతికి వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వైద్య సిబ్బందికి సహకరించకుండా పారిపోయేందుకు ప్రయత్నించారామె. ఇది కరెక్ట్ కాదు, ఇది అడగాలి కదా. మేము మీడియా అన్నా మేము ఎవరిని అడుగుతాం, మేమెందుకు అడుగుతాము. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ స్పందించారు. నాగులపల్లి శంకరపల్లి మధ్యలో NC20 గేట్ నుంచి రైల్వే ట్రాక్పై మహిళ కారు నడుపుకుంటూ వెళ్లిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్థానికులు గుంపుగా చేరి ఆపే ప్రయత్నం చేశారని, ఆయన ఆగకుండా వెళ్లిందని తెలిపారు. మళ్లీ అదే ట్రాక్పై తిరిగి వస్తుండటంతో అప్పటికే గుమిగూడిన సిబ్బంది కారును ఆపారని తెలిపారు. మహిళను స్థానిక శంకరపల్లి పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ఏ ఉద్దేశంతో ఇలా చేసిందో విచారణలో తేలుతుందన్నారు. స్టేషన్స్ మధ్యన ఉన్న NC గేట్ 20 నుంచి నార్మల్గా రోడ్ ట్రాఫిక్ వెళ్తూ ఉంటే అందులో ఒక లేడీ కార్ నడుపుతూ NC గేట్ క్రాస్ చేస్తూ అక్కడి నుంచి డైరెక్ట్ ట్రాక్ పై నుంచి వెళ్ళి టువార్డ్స్ నాగర్పల్లి డ్రైవ్ చేస్తూ ట్రాక్ పైనే వెళ్ళింది. మధ్యలో రైల్వే స్టాఫ్ ఆపడానికి ప్రయత్నం చేసినా తను ఆగకుండా ట్రాక్ పైనే స్పీడ్తో అలానే ట్రావెల్ చేస్తూ ఉంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రిటర్న్ డైరెక్షన్లో అప్ ట్రాక్ పైన మళ్ళీ టువార్డ్స్ LC గేటే తను ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే అప్పటికే అలర్ట్ అయిన రైల్వే స్టాఫ్ మరికొద్ది మంది అక్కడ జమై అంటే గుమిగూడి తనని కారుని ఆపి లోకల్ పోలీస్కి అక్కడ అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతానికి తను లోకల్ పోలీస్ శంకర్పల్లిలో అండర్ కస్టడీలో ఉంది. వాళ్ళు డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తను ఎందుకు చేసింది, ఏ ఇంటెన్షన్స్తో చేసిందన్న డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఫర్దర్ డీటెయిల్స్ అంటే పోలీస్ నుంచి రావాల్సి ఉంది. అదే టైంలో అంటే సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో అప్ అండ్ డౌన్ ట్రైన్స్ను కూడా కొద్దిసేపు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దాదాపు ఒక 4 ప్యాసింజర్ ట్రైన్స్ 4 గూడ్స్ ట్రైన్స్ని కొద్దిసేపు మేర రెగ్యులేట్ చేసి తర్వాత ఇది క్లియరెన్స్ వచ్చిన తర్వాత ట్రాక్ ఫిట్ అంటే ఇంజనీరింగ్ పీపుల్ త్రూ ట్రాక్ చెక్ చేసి ఏమాత్రం డేంజర్ లేదు, సేఫ్టీ ఇష్యూస్ లేవని గమనించిన తర్వాత ట్రాఫిక్ని రిస్టోర్ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఆ యువతి ఉత్తరప్రదేశ్కి చెందిన యువతిగా గుర్తించారన్నారు. ఏంటంటే ఇంట్లో ఏదైనా గొడవ పడ్డారా? ఈ మిస్అడ్వెంటేజ్కి కారణం ఏంటి? సూసైడ్ అటెంప్ట్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గంజాయి మత్తులో ఇలా చేసిందనే వాదనలు వినిపించాయి ఉదయం నుంచి. సో ఏదైనా క్లారిటీ వచ్చిందా? వైద్య పరీక్షలు జరిగాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం శంకర్పల్లి వద్ద ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. సో భూమిక సోని 34 సంవత్సరాల గల వయసు గల అమ్మాయి ఇవాళ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఇటు కొండకల్ వద్ద కియా సోనెట్ కార్ని సడన్గా రైలు పట్టాలపైకి ఎక్కించింది. సుమారు 7 కిలోమీటర్ల మీద రైలు పట్టాల మీద ఈ యొక్క వాహనాన్ని నడిపింది. సో ప్రస్తుతం ఏదైతే వాహనం నడిపిందో ప్రస్తుతం మనం ఆ వాహనం వద్ద ఉన్నాము, చూసుకోవచ్చు. సో వాహనం ఎక్కిన తర్వాత రైలు పట్టాల మీద తను కొండకల్ వద్ద ట్రాక్ పైకి పట్టాలపైకి కార్ని ఎక్కించింది. అక్కడ ఉన్నటువంటి గేట్ మెన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి వట్టి నాగులపల్లి రైల్వే స్టేషన్కి సమాచారం అందించారు. అటువైపు నుంచిగా వస్తున్నటువంటి రైల్స్ని కూడా అక్కడే ఆపేయాలంటూ కోరడం జరిగింది. అలాగే శంకర్పల్లికి కూడా ఇటు సమాచారం అందించాడు. అలాగే రైల్వే అధికారులకు కూడా సమాచారం అందించాడు. సో శంకర్పల్లి రైల్వే దిలీప్, ఆ కారు విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఆ అద్దాలు ఎలా పగిలాయి? ఎవరు పగలగొట్టారు? అంటే ఆమెను బయటికి తీసే ప్రయత్నంలో ఇలా చేశారా? సో ఒక వీడియో కూడా పొద్దున్నుంచి మనం చూస్తున్నాం. ఆ వీడియో తీసింది ఎవరు? సో ఇది ఏదైనా బెట్టింగ్కి సంబంధించిన అంశం అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆమె వేసుకున్న గేర్ని బట్టి బ్లాక్ కలర్ రేసింగ్ డ్రెస్ వేసుకున్న మహిళ
ఏదైనా బయటకు Yes, yes, చెప్పిందా yes. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పండి. అంటే తాను కొంత స్పోర్ట్స్మెన్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏవైతే ఈ కార్కి సంబంధించినటువంటి ఈ డోర్స్కి సంబంధించినటువంటి ఏవైతే బ్రేక్ చేశారో ఇవంతా కూడా స్థానికులు బ్రేక్ చేశారు. ఎందుకంటే తాను పట్టాల నుంచి వాహనానికి కిందికి దింపాలని వీళ్ళు కోరడము, సో తాను పట్టాలపై నుంచి కిందికి రాకపోవడానికి సో కొంత లోపల తాను నాన్ చాక్ లాంటి కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాటి నుంచి కొంత ఇతరులపైకి స్థానికులపైకి దాడి చేసే ప్రయత్నం చేసింది అధికారులపైకి. ఎందుకంటే ట్రాక్ పైన వస్తున్నారు, సో రైల్వే ఎదురుగా మరో రైలు వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే సుమారు గంట పాటు తాను ట్రాక్ పైన ఉంది. 7 కిలోమీటర్లు ట్రాక్ పైన వాహనం నడిపింది. కాబట్టి సో ట్రాక్ పై నుంచి వాహనాన్ని కిందికి దింపే ప్రయత్నంలో భాగంగానే ఈ డోర్స్ అన్ని కూడా బ్రేక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి కూడా అధికారులు రావడం జరిగింది. సో ప్రత్యేకంగా డాగ్స్ ఫైన్ తీసుకొచ్చారు. సో అసలు కార్ లోపల ఎలాంటి వస్తువులు ఉన్నాయి, తానేమన్నా మద్యం సేవించి వాహనాన్ని నడిపిందా, లేదంటే ఇంకేదైనా డ్రగ్స్కి సంబంధించి ఆనవాళ్ళు, గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కార్లో ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఇటు దర్యాప్తు చేస్తున్నారు. సో కార్లో కూడా కొన్ని డాగ్స్కి సంబంధించి బిస్కెట్స్, అలాగే అగ్గిపెట్టెలు ఉన్నటువంటి వస్తువులు కూడా మనకు కనిపిస్తుంది. దీంతోపాటు నాన్ చాక్ని కూడా తాను ఉపయోగించింది. అయితే ఇటు శంకర్పల్లి వైపు వచ్చే ముందు కూడా కొంత నార్సింగ్ పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు అటు నార్సింగ్ పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే యువతి 34 సంవత్సరాల వయసు గల యువతిని దించిన తర్వాత తాను కొంత మత్తులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే తన మతి స్థిమితం సరిగ్గా లేదా ఏదైనా డ్రగ్ తీసుకుందా అనేటువంటి కోణంలో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాను ఇక్కడ నుంచి చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు వైద్య పరీక్షల నిమిత్తం ఇటు రైల్వే అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి శంకర్పల్లి పోలీసుల నిర్ణయం మేరకు మరింత ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో భూమికా సోని 34 సంవత్సరాలు. సో తాను కొంత ఎంప్లాయీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రీసెంట్గా ఉద్యోగం పోవడంతో కొంత మానసిక వేదనకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కార్ ఏదైతే ఈ కియా సోనెట్ వాహనం ఉందో ఇది తన పేరుపైనే ఉంది. సో దీని నెంబర్ కనుక చూసుకుంటే TS07KB1604. బట్ ఎక్కడ కూడా కార్కి నెంబర్ ఎక్కడ కూడా లేదు. నెంబర్ అంతా కూడా తీసేసిన తర్వాతనే తాను ఇటువైపు వచ్చింది. సో ఎందుకు ఇటువైపు వచ్చినటువంటి అమ్మాయి సడన్గా ఎందుకు రైల్వే ట్రాక్ పైకి వెళ్ళింది అంటే ఏదైనా ఆపోజిట్గా ట్రైన్ వస్తే ప్రమాదానికి గురవుదామని సూసైడ్ చేసుకుందామని వెళ్ళిందా, లేదంటే మత్తులో ట్రాక్ పైకి వెళ్ళిందా అనే కోణంలో ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అయితే ఇదంతా ఇవాళ ఉదయం ఒక హాట్ టాపిక్గా మారిందని, ఎందుకంటే ఇప్పటివరకు ఇది రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రైల్వే అధికారులు. ఎందుకంటే వాహనాన్ని అందులో అమ్మాయి ట్రాక్ పైకి తీసుకోవడం కొంత సంచలనంగా మారింది అనే విషయం చెప్పవచ్చు. సో ఒకవేళ మానసిక స్థితి సరిగ్గా లేకపోతే తనను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తరలించే అవకాశం ఉంటుందన్నట్టుగా కూడా అధికారులు చెప్తారు. అయితే ఏ కేసుల కింద కేసులు నమోదు చేస్తారు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇటు రైల్వే అధికారులు అలాగే రైల్వే పోలీసులు, శంకర్పల్లి పోలీసులు సంయుక్తంగా చేసే అవకాశం ఉందని. ఓకే, ఆల్రైట్ దిలీప్.